యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ లో జెండా పాతేశాడు. మరి ఇప్పుడు బాలీవుడ్ లో మరింత రేంజ్ ను పెంచుకునేందుకు జూనియర్ ఎన్టీఆర్ పక్క ప్లానింగ్ చేస్తున్నాడు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకునే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోలో ఎన్టీఆర్ ముంబై నుంచి హైదరాబాద్ మధ్య ప్రయాణాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఎంత బిజీగా ఉన్నా కూడా ఫ్యామిలీకి కూడా టైం కేటాయిస్తూ ఉంటాడు. రీసెంట్ గా బాధ్యతతో ఓటు హక్కును కూడా వినియోగించుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. దేవరాతో పాటు హృతిక్ రోషన్ తో ప్రధాన పాత్రలు నటిస్తున్నారు. వార్ 2 చిత్రం షూటింగ్ లో కూడా ఎన్టీఆర్ పాల్గొంటున్నాడు. ఈ ప్రాజెక్టులోని తన పాత్రకు సంబంధించి ఎన్టీఆర్ కాస్త ఎక్కువ సమయాన్ని ముంబైలోనే గడుపుతున్నారు. ఇటీవల హైదరాబాద్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత ఎన్టీఆర్ ముంబైకి తిరిగి వెళ్ళినట్లు తెలుస్తోంది. ఆయన పుట్టినరోజు సందర్భంగా మే 20వ తేదీన అభిమానులకు ఒక స్పెషల్ ట్రీట్ ని ఇవ్వబోతున్నారని తెలుస్తుంది. ముంబై సినీ పరిశ్రమలో ఎన్టీఆర్ సన్నిహితులైన రణబీర్ కపూర్, ఆలియా భట్, హృతిక్ రోషన్ మరియు వరుణ్ ధవన్ వంటి ముఖ్య అతిథులకు ఎన్టీఆర్ ప్రత్యేకంగా ఒక చిన్న పార్టీ నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ కార్యక్రమం చాలా ప్రైవేట్ గా నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నాడు. ఒక రకంగా ఇది బాలీవుడ్ కెరీర్ కు ఎన్టీఆర్ కు చాలా ఉపయోగపడుతుందని చెప్పుకొస్తున్నారు. మరొక విశేషం ఏమిటంటే ఎన్టీఆర్ పుట్టినరోజున దేవరా చిత్రం నుంచి మొదటి పాటను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. మరి ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు కూడా నెలకొన్నాయి. అలాగే వార్ 2 చిత్రంపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఈ 2 చిత్రాలు ప్రేక్షకుల అంచనాలను చేరుకుంటాయని చెప్పుకొస్తున్నారు. ఎన్టీఆర్ తన కెరియర్ లో మునిపెనడం లేనంత హై బడ్జెట్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మరి త్రిబుల్ ఆర్ వంటి ఘన విజయం తర్వాత జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ లో తన బలాన్ని మరింత నిరూపించుకునే విధంగా సన్నిద్ధమవుతున్నారు. దేవరా మరియు వార్ 2 చిత్రాలతో ఆయన స్థానాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లడం ఖాయమంటున్నారు సినీ విశ్లేషకులు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు తెలుసుకునే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.